దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ మాధురి వాయిస్ తో ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మాధురి కార్ యాక్సిడెంట్ లో దువ్వాడ శ్రీనివాస్ బ్రీఫింగ్ అంటూ ఇప్పుడు ఓ ఆడియో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత మాధురికి ఫోన్ చేసి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. అయితే వాణి చేసిన ప్రచారం వల్లనే తాను యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పమని దువ్వాడ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అయింది. హలో ఏమండి? ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు కలిసి ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు ఎలాగుండే నీ ఒంట్లో ఎలాగుంది? హలో, ఒంట్లో ఎలాగుంది? తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వేం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదే వాడు కారణం దువ్వాడ వాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను, నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీద చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి. అలాగే బానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయింది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ సెంట్ కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి. దువ్వాడ కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాధురి మాట్లాడుకున్న ఒక ఆడియో అయితే లీక్ అయింది. యాక్సిడెంట్ విషయంలో వాణి విషయంలోనే మనస్తాపానికి గురై నేను ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను అని చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది వాయిస్. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని అయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే దువ్వాడ శ్రీనివాసరావు ఒక పరిస్థితి అయితే గత కొన్నేళ్లుగా కూడా ఇటువంటి పరిస్థితులు అయితే చాలా ఆడియోలు అయితే మనకి లీక్ అయ్యాయి. ఇదే ఘటనలో సొంత భార్య కూతురు గత 23 రోజులుగా తన ఇంటి ముందు కార్ షెడ్ లో అయితే నిరసన తెలుపుతున్న వైనం అయితే మనము గత కొద్ది రోజులుగా కూడా మనం చాలా వరకు కూడా ప్రచురించాము. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేశాము. అయితే దువ్వాడ శ్రీనివాసరావు ప్రతి దానికి కూడా భార్యా పిల్లలకి కూడా పాయింట్అవుట్ చేస్తూ వారి వల్లనే నా జీవితం పోయింది అంటూ దివ్వల మాధురితో అయితే నేనైతే సహజీవనం చేస్తున్నాను కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ కోణంలో ఎవరైతే ఆవిడికి 108 లో తీసుకెళ్లారో ఆ యొక్క ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళ అనుచరులతో ఆ రోజు దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతున్న వాయిస్ అయితే మనకి
ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ అయితే బయటకి అయితే ఈ రోజు రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే కూడా శ్రీనివాసరావే భార్య పిల్లల్ని వదిలించుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడు అనుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే విమర్శిస్తున్నారు. అయితే చూడాలి పూర్తిగా కూడా అటు ఈ దివ్వల మాదిరిని అయితే అంత హక్కుని చేర్చుకునేటట్టు మాట్లాడుతూ కూడా ఆవిడ కూడా ఆడియోలో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పటికే అయితే నా ఫోన్లన్నీ కూడా చెల్లాచెదరయ్యాయి, అటు ఆ ఫోన్లు అనేవి ఆ కారు దగ్గరే పడిపోయేది, దాంతో పాటు కొంత గోల్డ్ కూడా బ్యాగ్ కూడా ఉందని కూడా మనకి ఆడియోలో అయితే ఉంటుంది. అయితే ఇది కూడా పథకం ప్రకారమే కూడా ఇదంతా కూడా దువ్వాడ వాణి వ్యాఖ్యల వల్లనే నువ్వు చేసుకున్నాను అని కూడా చెప్పడం కూడా మనకి జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ అనుచరులను కూడా నేను పంపిస్తాను, నీకేం కాలేదు కదా, నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కదా అని కూడా మనకి ఆడియో అయితే స్పష్టంగా ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాసరావే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే భార్య పిల్లలను వదిలించుకోవడం కూడా చేస్తున్నాడని చెప్పి కూడా ఈ ఆడియో అయితే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వస్తుందో వచ్చిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో టెక్కల్లో అయితే దుష్ప్రచారం అయితే ఇప్పటికే సాగుతుంది. దువ్వాడ శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా ఇటువంటి వ్యక్తే, ఇటువంటి పనులే చేస్తుంటాడు. దివ్వల మాదిరికి దువ్వాడ శ్రీనివాసరావుకి గట్టి బాండింగ్ ఉంది కాబట్టి ఇటువంటి పనులు చేస్తుండి అటు భార్యని పిల్లల్ని కూడా పూర్తిగా కూడా వివాహమైన ఒక కూతురు ఇంకొక కూతురు కూడా ఒక MBBS చేస్తుంది, రేపు మాకు వివాహం కావాలి అని. అయితే భార్య అయితే ఇప్పటికే 23 రోజులుగా రేయంబవళ్ళు వర్షం పడుతున్నప్పుడు కూడా ఆ యొక్క కార్ షెడ్ లో అయితే నేను ఉంటున్నాను, అయినప్పుడు కూడా ఆయన మనసు అయితే చెల్లించట్లేదని కూడా దువ్వాడ వాణి అయితే ఇప్పటికీ అటు అధిష్టానము జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా మొన్న అయితే దువ్వాడ శ్రీనివాసరావుకి ఒక వేట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. సమన్వయకర్తను అయితే తొలగించారు, సమన్వయకర్తను తొలగించి పేరాడ తిలక్ అనే వ్యక్తికి అయితే ఇచ్చారని కూడా మనకి తెలుసు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.